ఇక సచివాలయం వద్ద మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ ఏర్పాటు చేయటం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే మొదలు కాపడి ఇప్పటికే వ్యాక్సిన్ పట్ల మనం అందరం కూడా చూసాం. ఒక వ్యాక్సిన్ క్యాపిటల్గా మనము పెద్ద ఎత్తున ఎదుగుతున్న సందర్భంలో మరి ఈ టకేడా సంస్థ బయాలజికల్ ఈవెంట్స్ వాటితోని చేసిన ఒప్పందం వల్ల వ్యాక్సిన్ క్యాపిటల్ కూడా కావటం జరుగుతుంది. అదేవిధంగా మేము గత సంవత్సర కాలంలో ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ అండ్ టెర్మినస్ గ్రూప్ ద్వారా 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జీనోమ్ వ్యాలీలో తీసుకురావటం, అతి కొద్ది రోజుల్లో దాన్ని మరి R&D ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని, ఒక 10,000 కొత్త ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా థర్మో ఫిషర్ అనే గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రధానమైన కంపెనీ ఇక్కడ బయాలజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాలని, బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వారు ముందుకు రావటం, ఇక్కడ ఉన్న స్థానిక ఫార్మా కంపెనీస్తో పార్ట్నర్ కాబడ్డారు. వారు కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నారు. జీన్ థెరపీ ఫెసిలిటీని కూడా జర్మనీకి సంబంధించిన సంస్థ మిల్టనీ బయోటెక్ అని వారు కూడా వరల్డ్ క్లాస్ సెల్ అండ్ జీన్ థెరపీ ఫెసిలిటీస్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. మేము వారికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తూ ఈ సంవత్సర కాలంలోనే మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆరజన్ అనే కంపెనీ, అది ప్రధానంగా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వారికి సంబంధించి ఎక్స్పాన్షన్ ప్లాన్లో మరో 2,000 కోట్లు మన నాచారంలో వారు పెట్టుబడులు పెట్టి 1000 మందికి అదనంగా ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పటం, దీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా అనేక కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన మన దగ్గర ఉన్న నైపుణ్యం, ఈ ఫార్మా బయోటెక్నాలజీ, కొత్త కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు రాబోయే కాలంలో ఒక డిజిటల్ హెల్త్కి సంబంధించిన అంశం విషయంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ ఏదైతే ఫెర్రింగ్ ఫార్మా ఉందో, అదేవిధంగా ఇప్పటికే వివింట్ ఫార్మా ఫెర్రింగ్ ఫార్మాకు సంబంధించిన వారు ఉన్నారు. అక్కడ ఇప్పుడు ఇక్కడ జినోమ్ వ్యాలీలో ఉన్నవారు ఎక్స్పాన్షన్ చేయబోతా ఉన్నారు. ఇది మనకు రాబోయే కాలంలో ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మాకు సంబంధించి మనం ఫార్మా క్యాపిటల్గా దాదాపు 32% మరి ప్రపంచ స్థాయిలో కావాల్సిన మెడిసిన్స్ మన రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ హెల్త్ కేర్కు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆమ్జెన్ అనే సంస్థ మరి వారు ముందుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే ఓ పెద్ద సంస్థ ఇది ఆమ్జెన్. ఈ ఆమ్జెన్ అనే సంస్థ ఈరోజు ఇక్కడికి వచ్చి జీసీసీని పెట్టి 3,000 మందికి ఉపాధి కలిగబోతా ఉన్నారు. జీసీసీ ఓపెన్ అయింది, కలిగబోతున్నారు. జాయిటస్ అనే పశు సంపదకు సంబంధించిన ఒక హెల్త్ కంపెనీ, వారు ఈ మధ్యలోనే మొన్ననే మీరందరూ కూడా చూశారు, వారు కూడా ఇక్కడ ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ను పెట్టారు. దాంతోపాటు జీసీసీని ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటి మరి జీసీసీ వారి ఓవర్సీస్కి సంబంధించి ఒలంపస్ అనే జపాన్ కంపెనీ, వారు కూడా R&D సెంటర్ను ఏర్పాటు చేసుకోవటం, అదనంగా 500 మందికి ఉపాధి కల్పించడం, అదేవిధంగా SCA హెల్త్ కేర్కు సంబంధించి వీరు కూడా ఇక్కడ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్న సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతోనే వారు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావటం, ఇక్కడ వారు ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ఫార్చ్యూన్ 16 కంపెనీస్లో ఫార్మా కంపెనీకి సంబంధించి సిగ్నా అనేది కంపెనీ, వారి సబ్సిడరీ అయిన ఎవర్నాథ్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఈ మధ్యలోనే వారు క్యాంపస్ ఓపెన్ చేశారు. మొట్టమొదటి ఓవర్సీస్ క్యాంపస్ ఇక్కడ. ఈరోజు చూస్తూ ఉంటే మోడ్మెడ్ అనే కెనడా కానీ, RX బెనిఫిట్స్ యుఎస్ఏకి సంబంధించిన సంస్థ వారు ఇక్కడ సెంటర్స్ ఓపెన్ చేయబోతా ఉన్నారు. మెట్రానిక్స్
ఫస్ట్ ఐటీ సెంటర్ ఇక్కడ మొత్తం యుఎస్ తర్వాత ప్రధానమైన సంస్థ ఇక్కడ ఐటీ సెంటర్ 500 కోట్ల రూపాయలతో ఇక్కడ ఐటీ సెంటర్ ను మెట్రానిక్స్ అనే ఫార్మా కంపెనీ ఐటీ సెంటర్ ని ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సనోఫీ, బిఎంఎస్, ప్రావిడెన్స్ అనే సంస్థలు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. మేము వారిని కోరాం పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని. అతి త్వరలో వారు ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా మనము ఆటోమొబైల్ సెక్టర్ కు సంబంధించి ఇప్పుడు మన ప్రాంతం అంతా కూడా ఇన్నోవేషన్ కు సంబంధించి